హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈ రోజు మన కిచెన్లో పండక్కి చేసుకోబోయే అరిసెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలాంటి వాళ్ళైనా చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో మీకు చిన్న చిన్న టిప్స్తో కలిపి చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బియ్యాన్ని రేషన్ బియ్యం తీసుకున్నానండి. అవి బియ్యము 1.5 kg బియ్యం తీసుకున్నాను. అవి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి 3 days. 3 రోజులు బాగా నానబెట్టుకున్నాం కదా, మళ్ళీ వాష్ చేసుకొని మనము గ్రైండర్ కన్నా మిక్సీ కన్నా బయట వేపించుకొని వస్తేనే పిండి బాగుంటుందండి. మిల్లులో వేపించుకుంటే బాగా తడిగా పొడిలాడుతూ అరిసెలు కూడా మెత్తగా వస్తాయి అన్నమాట. కేజీ బెల్లము, కేజీ మనం పట్టించుకున్న బియ్యం పిండి, కొంచెం నెయ్యి, కొంచెం నువ్వులు, యాలక్కాయల పొడి, ఈ ఇంగ్రీడియంట్స్ తో మనం ఇప్పుడు అరిసెలు చేయబోతున్నామండి. సో బెల్లం కేజీ తీసుకున్నాం కదా, పిండి కూడా మనము కేజీ తీసుకున్నాము. ఎందుకంటే ఇంకా మనం కేజీన్నర నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా పాకం వచ్చే కొద్దీ కొంచెం పిండి ఎగస్ట్రా పడుతుంది కాబట్టి ఎక్కువ మనం పిండి వేపించుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. అలాగే మనము 1 kg బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని 1/2 టీ గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కరిగి పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఒక గిన్నెలో కొంచెం చల్లటి నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటేనే మన పాకం వచ్చిందో లేదో అందులో వేసుకొని చూసుకోవడానికి మనకి తెలుస్తుంది అనమాట. పాకం వచ్చిందేమో చూద్దామండి. గిన్నెలో వేసుకున్నాం కదా, చూసారా ఉండ కట్టింది. ఈ పాకం రావాలి, గట్టిగా ఉండకూడదు, అలా అని మెత్తగా ఉండకూడదండి. పట్టుకుంటే ఈ ఉండ సైజు లాగా రావాలన్నమాట. సో మొత్తం పాకం వచ్చేసింది. 1 tablespoon యాలక్కాయలు కూడా యాడ్ చేసుకోవాలి. టైంలో 3 tablespoons తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. 3 or 4 tablespoons నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని అలా కలుపుకుంటూ మనము మిల్లి పట్టించుకొచ్చిన బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. పాకం వేడి తగ్గక ముందే మనం పిండి అంతా కొంచెం జారుగా ఉండేంత వరకు పిండి వేసుకుంటూ ఉండాలి. సో ఉండలు కట్టకూడదండి, ఉండలు కడితే అది మొత్తం ఇదైపోతుంది. సో ఉండలు కట్టకుండా నీట్గా తిప్పుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. బాగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారా, నేను చూపించిన విధంగా పిండి వేసుకొని బాగా కలుపుకుంటే ఇలా రావాలన్నమాట. కొంచెం జారుగా ఉంటేనే తర్వాత కొంచెం చల్లారాక మనకి ఉండకి బాగా వస్తుంది. అలాగే కొంచెం స్టిక్కీగా కూడా బాగుంటుంది. సో స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యే లోపు నేను పల్లీల నూనె తీసుకుంటున్నానండి. ఆయిల్ అయితేనే పిండి వంటలకి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. అరిసెలు చేసుకోవడానికి నేను బాదమాకులు తీసుకున్నానండి. మీరు బటర్ పేపర్ అయినా లేదంటే ఆయిల్ పేపర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. సో నాకు ఇది అవైలబుల్గా ఉందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆకు పైన రాసుకోవాలండి. ఇప్పుడు అలాగే మనము సెలబిండి చేసుకున్నాం కదా, అది ఒక చిన్న ఉండలాగా చేసుకొని దానిపైన వేసి అరిసెలాగా ఒత్తుకోవాలి. ఇలా నేను చూపించినట్టు ఒత్తుకోవాలండి. అలాగా ఒకదాని తర్వాత ఒకటి మనం అలా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి మెల్లిగా వేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. మనము చేసి పెట్టుకున్న అరిసెని ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా మనం నూనెలో వేసుకోవాలి. కొంచెం పొంగుతుంది కదండి. సో ఇలాగా పొంగినాక ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా యాడ్ చేసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకున్నాము. అరిసెలు ఒకవైపు వేగిపోయి రెండో వైపుకి తిప్పుకుందాము. సో చూసారా, లైట్ గోల్డ్ షేడ్లోకి వచ్చినాయి. సో మనం అవి కొంచెం వేగాక దాని బయటకు తీసుకుందామండి. ఈ చూపించిన చెక్క మీద మనం ఒత్తుకుంటే ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. తీసుకున్న అరిసెని ఈ అరిసెల చెక్క మీద వేసి ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోయేటట్టు ఒత్తుకోవాలండి. ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో అలాగే మనము వేయించుకున్న ప్రతి అరిసెని మొత్తము బయటికి తీసుకొని ఇలా ఒత్తుకొని మనం ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ పిండితో కూడా అలాగే మనము అరిసెలు తయారు చేసుకొని వేసుకోవాలండి. సో ఫాస్ట్గా అయిపోతుంది, చాలా సింపుల్గా కూడా ఈజీగా కూడా ఉంటుంది. సో అరిసెలు రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా నేను చూపించినట్టు చేసుకుంటే ఎలాంటి వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేస్తారు. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ప్రతి పండక్కి ఈ ఖచ్చితంగా అరిసె అనేది ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.